ఏపీ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసేందుకు అనుమతులైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది పెడుతున్న కామెంట్స్ ఏంటంటే, అసలు ఈ అమౌంట్ అనేది ఎవరికి రిలీజ్ చేశారో వీడియో చేయండి. మీరసలు ఈ టాపిక్ పైన వీడియో చేయడం లేదనైతే కామెంట్స్ అయితే వస్తున్నాయి. అప్డేట్ ఉంటేనే వీడియో చేయగలను. ప్రెజెంట్ అప్డేట్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. అసలు ఈ అమౌంట్ అనేది ఎవరికి రిలీజ్ చేశారు, ఏంటి ఇలాంటి వివరాలైతే ఇప్పుడైతే చూద్దాం. టోటల్‌గా ఏపీ గవర్నమెంట్ వచ్చేసి 2,321 కోట్ల రూపాయలని రిలీజ్ చేసేందుకు అనుమతులైతే ఇచ్చింది. ఎవరికి? ఆయా కార్పొరేషన్‌లకి సంబంధించి అనుమతులైతే ఇచ్చింది. అది ఏ విధంగానో చూసినట్లయితే ముందుగా బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 1,315 కోట్ల రూపాయలని రిలీజ్ చేసేందుకు జూలై 1వ తేదీనైతే అనుమతులైతే ఇచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, అలాగే మైనారిటీ విద్యార్థులు వీరికి కూడా జూలై 6వ తేదీన అమౌంట్ రిలీజ్ చేసేందుకు అనుమతులైతే ఇచ్చింది. అవి ఎంతో చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకొచ్చేసి 788 కోట్ల రూపాయలు, అలాగే మైనారిటీస్‌కొచ్చేసి 218 కోట్ల రూపాయలు. ఈ విధంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఈ విద్యార్థులకి సంబంధించి అమౌంట్లు రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చింది. ఎవరికి? ఆయా వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి. అంటే ఆయా కార్పొరేషన్‌లు ఆ అమౌంట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తాయన్నది వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం అయితే అనుమతులైతే ఇచ్చేసింది. అంటే అనుమతులు ఇచ్చినంత మాత్రాన రిలీజ్ చేసేసినట్టు కాదు. అవి ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎవరికి రిలీజ్ చేయాలి, ఏ ఆర్డర్‌లో రిలీజ్ చేసుకురావాలి అన్నది ఆయా కార్పొరేషన్‌లయితే చూసుకుంటాయి. ఈ అమౌంట్ మొత్తం వచ్చేసి 2024, 25, 26 విద్యా సంవత్సరాలకి సంబంధించి.